ఇక్కడేదో ట్రైన్ అయితే డ్యామేజ్ అయి ఉంది ఫుల్గా. గ్లాసెస్ బ్రేక్ అయిపోయి ఉన్నాయి, కోచెస్ కాలిపోయి కూడా ఉన్నాయి. విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12861. అంతే ఈ ట్రైన్ చరిత్ర. అండ్ గైస్, వెల్కమ్ టు మహబూబ్ నగర్. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగానే స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పులు ఉంటే అవి రెక్టిఫై అయితే చేసుకుంటాను. అండ్ మీకు ఎలాంటి రూల్స్ కావాలో చెప్తే అవి అయితే నేను మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసరికి సురేష్. మీరు చూస్తున్నారు ఇట్స్ ట్రావెల్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 12861, విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే నేను ఫుల్ జర్నీ అయితే చేస్తున్నాను. టైం చూసుకుంటే 6:42 అయితే అవుతుంది. మా ట్రైన్ వచ్చేసరికి ఈరోజు అయితే 7:20కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ వచ్చేసరికి వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుంది. 7:20 చేస్తున్నారు, ఇప్పుడు 7:40 చేస్తారు. 7th ప్లాట్ఫామ్ చూస్తారు ఎంతమంది ఉన్నారు. ఫుల్ బ్రిడ్జ్ కూడా ఫుల్ అయిపోయి ఉంది. ఫైనల్లీ 6:40కి అయితే స్టార్ట్ అవ్వాలి. 9:05కి అయితే స్టార్ట్ అయింది ఫ్రమ్ విశాఖపట్నం స్టేషన్ నుంచి. ఆ ప్లాట్ఫామ్ మీద ఉండేది వచ్చేసరికి నాందేడ్కి అయితే వ్యాప్ 4 అయితే లింక్ చేస్తున్నారు. అండ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్, విశాఖపట్నం లోకల్ షెడ్. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు 808 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. టోటల్గా 14 hours 40 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ అయితే వెళ్ళదు. ఏలూరు నుంచి రాయనప్పటికైతే డైవర్ట్ అయితే తీసుకుంటుంది విశాఖపట్నం. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి దువ్వాడ. ఇంకా నేనైతే స్లీప్ అయితే వేసేస్తాను. మార్నింగ్ అయితే మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. ఎర్లీ మార్నింగ్ ఆన్ ద వే టు వరంగల్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది డే 2. ట్రైన్ అయితే వరంగల్కి అయితే దగ్గరలో ఉంది. ఇప్పటికీ సేమ్ 2 hours 50 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. మనమైతే వరంగల్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం. వెల్కమ్ టు వరంగల్. స్టేషన్ కోడ్ WL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అండ్ సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే వస్తుంది ఈ స్టేషన్. వర్షం పడినట్టు ఉంది నైట్ అంతా. స్టేషన్కి అయితే 3:15కి అయితే రావాలి. 5:50కి అయితే వచ్చింది. నియర్ అబౌట్ 3 hours డిలే. 2 hours 45 minutes డిలేలో అయితే ఉంది ట్రైన్. వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాము. టోటల్గా 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి వరంగల్ స్టేషన్కి. వరంగల్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఫుల్ ఆన్ క్రేన్. అంత పెద్ద క్రేను. ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం. అండ్ ఇక్కడైతే బోర్డు అయితే లేదు. సో బాయ్ వరంగల్. ఎక్కువసేపు ఆపలేదు, జస్ట్ 1 minute మాత్రం ఆపారు, తీశారు. ట్రైన్ డీలేలో ఎక్కువ ఉంది కదా మరి. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కాజీపేట్. అదొక జంక్షన్ రైల్వే స్టేషన్. వరంగల్ నుంచి జస్ట్ 10 kilometers మాత్రమైతే ఉంటుంది అది.
ట్రైన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే ఒకటి తీసుకుంటుంది. మనమైతే కాజీపేట స్టేషన్కి అయితే దగ్గరలోకి అయితే వచ్చాము. అవుటర్లోనే ఉన్నాము, కాజీపేట స్టేషన్ అవుటర్లోనే. కాజీపేట కోచ్ మెయింటెనెన్స్ డిపో ఇది. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ లైన్ వచ్చేసరికి నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది టువర్డ్స్ పూణే. మనమైతే విజయవాడ నుంచి అయితే కాజీపేట్ జంక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం. కాజీపేట జంక్షన్లోకి అయితే ఇప్పుడు డెమో ట్రైన్ అయితే ఒకటి అయితే ఎంటర్ అయితే అవుతుంది. వెల్కమ్ టు కాజీపేట్. జనరల్ కోచెస్ ఇక్కడ ఎక్కడ చివరి లేవు కదా. జనరల్ కోచెస్ లాస్ట్లో లేవు, అన్ని జనరల్ కోచెస్ అన్ని ఫ్రంట్లోనే ఉన్నాయి. జనరల్ కోచ్ కోసం రన్నింగ్. 3:30కి అయితే కాజీపేట జంక్షన్కి రావాలి. 6:10కి వచ్చింది. సేమ్ అదే 2 hours 40 minutes డిలే అయితే ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్. కాజీపేట రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ ప్రెజెంట్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మనమైతే కాజీపేట స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. కాజీపేట స్టేషన్లో ఒక 3 minutes హాల్ట్ తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయాం. ప్రజెంట్ ట్రైన్ అయితే 2 hours 40 minutes డిలేలో అయితే ఉంది. మరి మహబూబ్ నగర్కి ఏ టైంకి అయితే వెళ్తుందో చూద్దాం. బాయ్ బాయ్ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KZJ. కాజీపేట కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ ఇది? అది రేట్ షేరింగ్ ట్రైన్.
కాజీపేట నుంచి పూణే, పూణే నుంచి లక్నో, లక్నో నుంచి ఇంకో ట్రైన్ కూడా ఇంకొక రూట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే ఫుల్ బ్యూటీ. స్కిప్పింగ్ భువనగిరి రైల్వే స్టేషన్. తెలంగాణ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ బీబీ నగర్. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. మా ట్రైన్ అయితే మల్కాజ్గిరి అవుటర్లో అయితే ఆపేశారు. అటు నుండి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ అయితే చూద్దాం. వ్యాప్సమ్ లోకల్తో రాజధాని ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే బెంగళూరు ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే ట్రాక్ చేంజ్ అయితే అవుతుంది, కనిపిస్తుందా? ఈ చివరి నుంచి చివరికి అయితే వెళ్తుంది.
వెల్కమ్ టు మల్కాజ్గిరి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికైతే 6:20కి అయితే రావాలి, 8:20కి అయితే వచ్చింది. సో 2 అవర్స్ డిలే, 2 అవర్స్ 40 మినిట్స్ని సో 2 అవర్స్కి అయితే తగ్గించారు, కవర్ చేశారు స్లాగ్ టైం యూస్ చేసుకొని. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది క్లైమేట్ అయితే మాత్రం. ఈ ట్రైన్లో కూడా థర్డ్ ఎకానమీ కోచ్ని థర్డ్ ఏసీగానే రిప్రజెంట్ అయితే చేస్తున్నారు. మరి ప్రైస్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, టికెట్ ఫేర్ ఎకానమీ ప్రైస్ కలెక్ట్ చేస్తున్నారా లేకపోతే థర్డ్ ఏసీ ప్రైస్ కలెక్ట్ చేస్తున్నారా అయితే తెలియదు. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి వైజాగ్ నుంచి ఈవినింగ్ ఎవ్రీడే 6:40కి అయితే స్టార్ట్ అవుతుంది. కాచిగూడ వచ్చేసరికి 6:45కి అయితే చేరుకుంటుంది. మహబూబ్ నగర్ వచ్చేసరికి 9:20కి అయితే చేరుకుంటుంది. కానీ ఈ రోజు కూడా టైంకి అయితే చేరుకోదు, అది వేరే విషయం అనుకోండి. ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. దాని బ్యాక్ సైడ్ స్లీపర్ క్లాస్ క్లాసెస్ అయితే 6 అయితే ఉంటాయి. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి B7 వరకు 7 అయితే ఉంటాయి. సెకండ్ ఏసీ వచ్చేసరికి 2 ఉంటాయి. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసరికి అయితే 1 అయితే ఉంటుంది. లాస్ట్లో జనరల్ కోచెస్ అయితే ఏమీ లేవు. బాయ్ బాయ్ మల్కాజ్గిరి. అండ్ కింద లైన్ వచ్చేసరికి సికింద్రాబాద్ వెళ్ళే లైన్ అది. సికింద్రాబాద్ లైన్ నుంచి అయితే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మా ట్రైన్ అయితే పైన బ్రిడ్జ్ మీద ఆపేశారు, అది లోకల్ ట్రైన్ ఇది. ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది, అది ట్రైన్ అనేది చూద్దాం. వ్యాప్ 7 లోపల అయితే వచ్చేస్తుంది. యశ్వంతపూర్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి. సికింద్రాబాద్ అవుటర్లో అక్కడ ఏదో ట్రైన్ అయితే డ్యామేజ్ అయి ఉంది ఫుల్గా. గ్లాసెస్ బ్రేక్ అయిపోయి ఉన్నాయి, కోచెస్ కాలిపోయి కూడా ఉన్నాయి. కోచ్ అయితే కాలిపోయి ఉంది అది. అలాగైతే మనం సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతాం.
మన ట్రైన్ అయితే ట్రాక్ చేంజ్ కూడా అవుతుంది, కానీ ఈరోజు క్లైమేట్ మాత్రం ఫుల్ క్లౌడీగానే ఉంది. వ్లాగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది, సపోర్టివ్గా ఉంది. స్కిప్పింగ్ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ జేఎంఐ ఉస్మానియా స్టేషన్. స్కిప్పింగ్ విద్యానగర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇది వచ్చేసరికి హైదరాబాద్ డివిజన్లోకి అయితే వస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KCG. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వచ్చాం. నేనైతే కాచిగూడ స్టేషన్లో ఇడ్లీ వడ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. ఎగ్జాక్ట్లీ 9:30కి అయితే స్టార్ట్ చేశారు. 6:30కి అయితే కాచిగూడ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. 3 అవర్స్ డిలేలో అయితే మా ట్రైన్ అయితే కాచిగూడ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ కాచిగూడ. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఆఫ్ కాచిగూడ. డీజిల్ లోకో అండ్ కోచ్ వాషింగ్ ఏరియా ఇది. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసరికి ముందైతే కాచిగూడ వరకు అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అంతకు ముందైతే 3:30కి వైజాగ్ నుంచి లింక్ అనే ఒక ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయ్యేది. అక్కడ వైజాగ్ నుంచి కాజీపేట వరకు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు కూడా ఒక లింక్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేది. ఆ రెండు కాజీపేటలో జాయిన్ అయ్యి ఆ రెండు కలిపి హజరత్ నిజాముద్దీన్ అయితే వెళ్ళేవి. ఆ తర్వాత ఎప్పుడైతే దక్షిణ ఎక్స్ప్రెస్ అనేది నాంపల్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు అయితే స్టార్ట్ చేశారో, అదైతే హైదరాబాద్ నుంచి అయితే ఢిల్లీ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆ ప్లేస్లో కాచిగూడ వరకు అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని అయితే మహబూబ్ నగర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ టైంలో ఎప్పుడైతే లింక్ ఎక్స్ప్రెస్ అయితే రన్ అయ్యేదో, ఆ టైంలో ఏపీ ఎక్స్ప్రెస్ అనేది మార్నింగ్ అయితే రన్ అయ్యేది. ఎప్పుడైతే అది నాంపల్లికి అయితే షిఫ్ట్ అయిపోయిందో దక్షిణ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ అనేది నైట్కి అయితే షిఫ్ట్ చేశారు. దాని టైం టేబుల్ అయితే చేంజ్ చేశారు. అంతే ఈ ట్రైన్ చరిత్ర. ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే, వైజాగ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత 6 అయితే స్లీపర్ క్లాసెస్ కోచెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత 7 థర్డ్ ఏసీ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత 2 సెకండ్ ఏసీ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత 1 ఫస్ట్ ఏసీ క్లాస్ అయితే ఉంది. లాస్ట్లో అయితే జనరల్ క్లాసెస్ అయితే లేవు నేను జర్నీ చేసినప్పుడు. 2 ఉన్నాయి, 2 జనరల్ క్లాస్ ఉన్నాయి, ఆ 2 ఇంజన్ బ్యాక్ సైడే ఉన్నాయి. అండ్ ఈ ట్రైన్కి ఎక్కడ లోకో రివర్సల్ అయితే జరగదు. అండ్ ఈ ట్రైన్ విజయవాడ అయితే వెళ్ళదు. ఏలూరు తర్వాత రాయనప్పటికైతే వెళ్ళిపోతుంది, డైవర్ట్ తీసుకుంటుంది. వెల్కమ్ టు ఉమ్దానగర్ రైల్వే స్టేషన్. ఆన్ ద వే టు షాద్ నగర్. మా కూపే మొత్తం ఖాళీనే.
బెడ్ సీట్లు బెడ్ రోల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తం ట్రైన్ అయితే మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది కాచిగూడ స్టేషన్లోనే. ఈ ట్రైన్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తుంటుంది. ఫుల్ ఆన్ ఎల్హెచ్బి కోచెస్తోనే రన్ అవుతూ ఉంటుంది ఈ ట్రైన్. అండ్ ఈ ట్రైన్ మెయింటెనెన్స్ కోసం వస్తే ఈ ట్రైన్ అయితే ఓకే వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. ట్రైన్ మొత్తం ఎల్హెచ్బి కోచెస్తారు కాబట్టి మంచి స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కొంచెం పంచువాలిటీ అనేది లేదు. స్కిప్పింగ్ హెచ్పిఎల్ నగర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు షాద్ నగర్ స్టేషన్. మాత్రం మ్యాక్సిమం ఖాళీగానే ఉన్నది. షాద్ నగర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ SHNR అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. స్టేషన్ మొత్తం చాలా ప్రశాంతంగా నీట్గా క్లీన్గా ఉంది. మ్యాక్సిమం ఖాళీగానే ఉన్న స్టేషన్ మాత్రం. షాద్నగర్ స్టేషన్ నుంచి ఒక 3 minutes హాల్ట్ తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ షాద్నగర్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి జడ్చర్ల. అందుకే మా కోచ్ చూపించలేదు కదా, చూపిస్తాను. ఇదే నా కోచ్, థర్డ్ AC B1. మొత్తం ట్రైన్ అయితే మ్యాక్సిమం ఖాళీగానే ఉంది. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, పైన 2 ఉన్నాయి అండ్ కిందన ఒకటి ఉంది. ఇటుపక్క సేమ్ అంతే. టోటల్గా ఇటుపక్క 6 కూపేకి 6 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్లో వరకు సైడ్ అప్పర్ కూడా ఛార్జింగ్ సాకెట్ సపరేట్గానే ఇచ్చారు. రీడింగ్ ల్యాంప్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగానే స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పులు ఉంటే అవి రెక్టిఫై అయితే చేసుకుంటాను. అండ్ మీకు ఎలాంటి రూల్స్ కావాలో చెప్తే అవి అయితే నేను మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. స్కిప్పింగ్ బాలానగర్ రైల్వే స్టేషన్. On the way to Jadcherla. Jadcherla railway station. Station code JCL. జడ్చర్ల నుంచి ఒక 2 minutes హాల్ట్ తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఈ స్టేషన్ కూడా ఫుల్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. జడ్చర్ల స్టేషన్ దాటాక ఊరి పేరు కూడా లేదు స్టేషన్లో.
అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మహబూబ్ నగర్. అది మన లాస్ట్ స్టాప్ అండ్ డెస్టినేషన్ స్టాప్. జడ్చర్ల నుంచి 17 km అయితే ఉంటుంది. ఆన్ ద వే టు మహబూబ్ నగర్. క్లైమేట్ చూసారా, ఫుల్ క్లౌడీ. మార్నింగ్ నుంచి క్లైమేట్ చాలా క్లౌడీగానే ఉన్నది. స్కిప్పింగ్ డివిటిపల్లి రైల్వే స్టేషన్. మా కోచ్ మాత్రం మొత్తం ఫుల్ ఖాళీగానే ఉంది. మహబూబ్ నగర్కి వెళ్ళే దారిలో ఎక్కడికక్కడ ఫుల్ ఖాళీ. స్కిప్పింగ్ ఎనిగొండ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ ఎనిగొండ. క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీ. అండ్ మహబూబ్ నగర్ స్టేషన్కి ఒక 5 km దూరంలో అనుకుంటా ఆపిసైడ్. మహబూబ్ నగర్ స్టేషన్ నుంచి అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. అది ఏ ట్రైన్ అనేది చూద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ VAP4 లోకోమోటివ్. ఓకే, వీక్లీ ఎక్స్ప్రెస్ నాగర్కోయిల్ కాచిగూడ 16354. ఇది ఎవ్రీ సాటర్డే నాగర్కోయిల్ నుంచి అయితే ఉంటుంది కాచిగూడ వరకు. ఆ ట్రైన్ వెళ్ళింది. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మా ట్రైన్ అయితే తీసాడు. And guys, welcome to Mahbub Nagar. Station code MBNR. ట్రైన్ అయితే 11:40కి వచ్చింది. 9:30కి రావాలి. ఎగ్జాక్ట్గా 2 hours 10 minutes డిలేలో అయితే వచ్చింది. విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12861. అండ్ నా ఓవరాల్ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే ఆ 2 hours లేట్ అనేది లేకపోయి ఉంటే ట్రైన్ అయితే 9:30కే వచ్చేసేదేమో మహబూబ్ నగర్కి. అండ్ ట్రైన్ అయితే ఎక్కడికక్కడ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడు. ఫుల్ ఆన్ LHBకి వచ్చేస్తావు కాబట్టి నీట్గానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు స్పీడ్. అండ్ ఓకే, ట్రైన్ కూడా నీట్గానే ఉంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది కింద కామెంట్స్లో చెప్పండి.